Good morning, everyone. My name is Paparo. I'm a mathematics teacher. Recently, few days back, we started polynomials chapter for 10th class students. Till now, I explained the introduction about polynomials, how to find zeros for a quadratic polynomial using factorization method, and how to check the given numbers or zeros of the given polynomial. So today I want to start another topic in polynomials chapter. The name of the topic is how to find zeros for a quadratic polynomial using graph. This is very important topic. Generally, this is a 4 marks topic. If we understand this topic, we can easily get 4 marks in final examination. సో ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి టాపిక్ ఏంటంటేనండి, హౌ టు ఫైండ్ జీరోస్ టు ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్ యూజింగ్ గ్రాఫ్. గ్రాఫ్ని యూజ్ చేసి ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్కి జీరోస్ అనేవి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకుంటాం ఈరోజు క్లాస్లో. సో ఫస్ట్ observe the given problem. Draw the graph of the quadratic polynomial x square minus 5x plus 6 and find its zeros. Once again, problem. Draw the graph of a quadratic polynomial x square minus 5x plus 6 and find its zeros. If you observe the given problem carefully, here 2 questions are given. ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి మనం అబ్జర్వ్ చేసినట్లయితే. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్ ఫర్ దిస్ క్వాడ్రాటిక్ పొలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పొలినామియల్కి మనము గ్రాఫ్ని డ్రా చేయాలి. వి ఫస్ట్ డ్రా గ్రాఫ్ ఫర్ దిస్ పొలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పొలినామియల్కి మనం గ్రాఫ్ డ్రా చేయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్స్ జీరోస్. నెక్స్ట్ ఈ క్వాడ్రాటిక్ పొలినామియల్ తాలూకా జీరోస్ ఫైండ్ చేయాలి. మనకు తెలుసు, మన దగ్గర ఒక మెథడ్ ఉంది ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్కి జీరోస్ ఫైండ్ చేయడానికి. వి ఆల్రెడీ సాల్వ్డ్ సమ్ క్వాడ్రాటిక్ పొలినామియల్స్. అదే కొన్ని క్వాడ్రాటిక్ పొలినామియల్స్కి మనం జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేసాం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి. స్టాపింగ్ అయితే ఇక్కడ మనకి మనం ముందు క్లాస్లో మీకు నేను చెప్పాను, ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్కి జీరోస్ ఫైండ్ చేయడం ఎలాగన్నది మనం ప్రీవియస్ క్లాసులో మనం నేర్చుకున్నాం. జనరల్గా ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్కి జీరోస్ ఫైండ్ చేయడానికి పొలినామియల్స్ చాప్టర్ వరకు అయితే 2 మెథడ్స్ ఉన్నాయి మన దగ్గర. వీ హ్యావ్ 2 డిఫరెంట్ మెథడ్స్ టు ఫైండ్ జీరోస్ ఫర్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్. ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్కి జీరోస్ ఫైండ్ చేయడానికి మన దగ్గర ఉన్న మెథడ్స్ ఏంటంటే, వీ హ్యావ్ 2 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ గ్రాఫికల్ మెథడ్. ఈ 2 మెథడ్స్ కూడా మనం యూజ్ చేసి ఈ పొలినామియల్స్ చాప్టర్కి వచ్చేసేసి జీరోస్ అనేవి ఫైండ్ చేస్తాం క్వాడ్రాటిక్ పొలినామియల్కి. ద సేమ్ అంటే మళ్ళీ ఇదే క్వాడ్రాటిక్ పొలినామియల్కి జీరోస్ ఫైండ్ చేయడానికి ఇంకొక 2 మెథడ్స్ని, న్యూ మెథడ్స్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో మనం నేర్చుకుంటాం. అక్కడ నేర్చుకున్నటువంటి మెథడ్స్ ఏంటంటే, కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ ఒకటి, క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ ఒకటి. టోటల్లీ వీ హ్యావ్ 4 మెథడ్స్. మన దగ్గర మొత్తం మీద 4 మెథడ్స్ ఉంటాయి అన్నమాట. బట్ దిస్ ఈస్ నాట్ 5th చాప్టర్. మనం ఇప్పుడు 3rd చాప్టర్లో ఉన్నాం, పొలినామియల్స్ చాప్టర్లో ఉన్నాం. ఇందులో 2 ఉంటాయి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్. సార్ ఎలా సార్, హౌ టు ఫైండ్ జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్ యూజింగ్ గ్రాఫ్స్ అండి? ఇట్స్ వెరీ వెరీ సింపుల్, చాలా సింపుల్ టాపిక్ ఇది. నేనమ్మా ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ పొలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేసేస్తాను. ఏ మెథడ్ ఉంది నా దగ్గర? ఐ హ్యావ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మన దగ్గర ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది ఒకటి ఉంది. వీ హ్యావ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ టు ఫైండ్ జీరోస్ ఫర్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్. ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది ఒకటి ఉందన్నమాట ఇక్కడ.
So I will first find zeros for the given polynomial by using factorization method. Later I will draw its graph. Later we will think about graph. ముందు జీరోస్ ఫైండ్ అవుట్ చేసేద్దాం, దాని తర్వాత గ్రాఫ్ గురించి ఆలోచిద్దాం. ఓకే అమ్మా, నేను ఫస్ట్ మీకు తెలుసు కదరా ఎలా చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ పొలినామియల్ బై సమ్ నేమ్. ఒక పొలినామియల్ని ఒక నేమ్తో డినోట్ చేయాలి. యాక్చువల్లీ గివెన్ పొలినామియల్ ఎవరు ఇక్కడ? గివెన్ పొలినామియల్ ఈజ్, నేను ఒకసారి రాస్తున్నాను. గివెన్ పొలినామియల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్. ఫస్ట్ దీనికి అంటూ ఒక నేమ్ ఇవ్వాలమ్మా మనం. ఫస్ట్ వి గివ్ నేమ్ టు దిస్ పొలినామియల్. ఈ పొలినామియల్కి ఒక నేమ్ అనేది ఒకటి ఇవ్వాలి. ఇందులో నా వేరియబుల్ ఎవరు? ఎక్స్. కాబట్టి నేను ఈ పొలినామియల్ దేంతో డినోట్ చేస్తున్నాను అంటే పి ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేస్తున్నాను. ఐఎమ్ డినోటింగ్ the given polynomial by p of x. You can denote this polynomial by s of x or t of x or a of x. You can use any letter in English alphabets to denote a polynomial. ఒక polynomial ని డినోట్ చేయడానికి ఏ వేరియబుల్ అయినా సరే మనం యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ బ్రాకెట్లో మాత్రము ఇక్కడ ఈ పొలినామియల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వేరియబుల్ని తీసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. దిస్ పొలినామియల్ ఈస్ ఫార్మ్డ్ బై వేరియబుల్ ఎక్స్. ఎక్స్తో ఫార్మ్ అయింది కాబట్టి ఇక్కడ ఎక్స్ని తీసుకోవాలి. p of x is equal to x square minus 5x plus 6. This is the given polynomial. This is the first step. Second మనకి తెలిసి ఏం చేయాలో, we have to equate p of x to 0. p of x ని 0కి ఈక్వల్ చేసుకోవాలి. we have to equate p of x to 0. ఎందుకంటే ఈ పాలినామియల్కి మనం జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే p of x 0 అయిందో x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఆల్సో 0. అంటే p of x ప్లస్లో ఎవరు రాస్తాం? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. వి రిమెంబర్, ఇది రెండో స్టెప్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వి ఫస్ట్ గివ్ సమ్ నేమ్ టు ద గివెన్ పొలినామియల్. వచ్చినటువంటి పొలినామియల్కి ఒక నేమ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు డినోట్ అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు ఈక్వేట్ ద గివెన్ పొలినామియల్ టు 0. తర్వాత ఇచ్చినటువంటి పొలినామియల్ని 0కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలాగా మీకు తెలుసు, ఆల్రెడీ స్టెప్స్ చెప్పాను. ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఐ మీన్ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ అండ్ లాస్ట్ టర్మ్ కోఎఫిషియంట్. ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ ఎవరు? వాట్ ఇస్ ద ఫస్ట్ టర్మ్ ఇన్ దిస్ పొలినామియల్? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఇస్ ద ఫస్ట్ టర్మ్. అండ్ వాట్ ఈస్ లాస్ట్ టర్మ్ ఇన్ దిస్ పొలినామియల్? లాస్ట్ టర్మ్ ఇస్ 6. 6 ఈస్ ద లాస్ట్ టర్మ్. తీసుకోండి. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎవరు? వాట్ ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్? హియర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వాజ్ నాట్ గివెన్, ఇక్కడ ఇవ్వలేదు. సో వీ హ్యావ్ టు టేక్ 1. ఫస్ట్ టర్మ్ ఈస్ 1. అండ్ వాట్ ఈస్ లాస్ట్ టర్మ్ హియర్? లాస్ట్ టర్మ్ ఈస్ ప్లస్ 6, పాజిటివ్ ప్లస్ 6. ఇది థర్డ్ స్టెప్. వీ హ్యావ్ టు టేక్ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ అండ్ లాస్ట్ టర్మ్ అండ్ వీ హ్యావ్ టు మల్టిప్లై దెమ్. తీసుకొని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ 1 అండ్ లాస్ట్ టర్మ్ 6. మల్టిప్లై దెమ్. 1 6 6. ఇది థర్డ్ స్టెప్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని తీసుకుని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఆన్సర్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఈ ఆన్సర్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద మనం రాయాలి. అంటే 6ని ఎలా రాయొచ్చు? వీ కెన్ ఎక్స్ప్రెస్ 6 యాజ్ 1 6 6. 1 6 6 కింద రాసుకోవచ్చు. వీ కెన్ ఎక్స్ప్రెస్ 6 యాజ్ 1 6 6 అండ్ 2 3s are 6. 2 3s are 6 కింద కూడా రాసుకోవచ్చు. 6 1s are 6 కింద కూడా రాయొచ్చు. 6 1s are 6 అన్నా 1 6s are 6 అన్నా ఒకటే. 3 2s are 6 అని కూడా రాసుకోవచ్చు. బట్ 2 3s are 6 అన్నా 3 2s are 6 అన్నా ఒకటే. అంటే మనం 6ని ఈ రెండు రకాలుగా తప్ప ఇంకెలాగా మనం ఎక్స్ప్రెస్ చేయలేం. వీ కెనాట్ ఎక్స్ప్రెస్ 6 ఇన్ ఎనీ డిఫరెంట్ మెథడ్స్. ఇంకొక రకంగా మనం ఎలాగ మనం దీన్ని రాయలేం. ఇప్పుడు కండిషన్ ఏంటంటే వీళ్ళిద్దరిని కనుక యాడ్ చేసినట్లయితే మిడిల్ టర్మ్ రావాలి. ఇప్పుడు వీళ్ళిద్దరిని యాడ్ చేసినా లేదంటే వీళ్ళిద్దరిని యాడ్ చేసినా ఎవరో ఒక పేరుని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. ఇక్కడ మిడిల్ టర్మ్ ఎవరు? మైనస్ 5x. అది రాస్తున్నాను చూడండి. ద మిడిల్ టర్మ్ ఈస్ మైనస్ 5x. ద గివెన్ పొలినామియల్ మిడిల్ టర్మ్ ఈస్ మైనస్ 5x. ఇప్పుడు వీళ్ళిద్దరిని యాడ్ చేసినట్లయితే అయితే 1 6ని లేదా 2 3 మన ఇష్టమమ్మా. దీన్ని ఎలాగైనా రాసుకోవచ్చామా. ఇదిగో
-5x రావాలనుకోండి, ఎలా రాసుకోవచ్చు దీన్ని చూడండి. -5 వచ్చేలాగా 6 కలిపితే యాడ్ చేస్తే రాదు. 1 + 6 7 అయిపోతుంది. ఇంకండి 1 + 6 7 అయిపోతుంది. సో సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం. 1 - 6 -5 అవుతుంది. అదే 6 - 1 5 అవుతుంది. మనకి ఇక్కడ ఏం కావాలి? -5 కావాలా +5 కావాలా? హియర్ మిడిల్ టర్మ్ -5 కాబట్టి ఎలా రాయాలి? 1 - 6 కింద రాయాలి. అంటే ఇక్కడ మనకి మిడిల్ టర్మ్ నెగిటివ్ వచ్చింది కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్కి నెగిటివ్ సింబల్ వచ్చేలా రాసుకోవాలి. 1 - 6 అంటే -5. అంటే ఇప్పుడు -5x ఎలా రాసుకోవచ్చు? +1x - 6x కింద రాసుకోవచ్చు. లేదు సార్ మరి ఇది కూడా అవుతుంది కదా సార్, 2 + 3 అన్న 5 కదా సార్ అనొచ్చు మీరు. ఎస్, 2 + 3 ఆల్సో 5. 2ని 3ని యాడ్ చేస్తే 5. సో 2x + 3x కింద కూడా రాయొచ్చు. కానీ ఇక్కడ మనకి -5x ఉంది కదా. సో -5 రావాలంటే అప్పుడు ఏం చేయాలి? 2 + 3 అని రాయకూడదు, -2 - 3 అని రాయాలి. -2 - 3 అంటే -5 వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఈ మిడిల్ టర్మ్ -5xని రెండు రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. యూ కెన్ ఎక్స్ప్రెస్ ద మిడిల్ టర్మ్ -5x ఇన్ 2 డిఫరెంట్ వేస్. ఎలాగా? ఫస్ట్ వన్ +1 - 6 కింద రాసుకోవచ్చు. ఇగో +1x - 6x కింద రాసుకోవచ్చు. ఆర్ -2x - 3x. -2x - 3. ఏది రాసినా -5x వస్తుందా చూడండి. ఇదిగోండి 1x - 6x అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 6 - 1 5. బిగ్గెస్ట్ నెంబర్ 6 కాబట్టి దీనికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి -5x కింద రాసుకోవచ్చు. లేదంటే -2x - 3x కింద రాసుకోవచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 2 + 3 5. బిగ్గెస్ట్ నెంబర్ 3 మైనస్ ఉంది కాబట్టి మైనస్. అంటే ఈ రెండిట్లో ఏది రాసినా కరెక్టే. యూ కెన్ ఎక్స్ప్రెస్ -5x యాజ్ ఐదర్ +1x - 6x ఆర్ -2x - 3x. ఎలాగైనా మనం రాసుకోవచ్చు అంతే. ఇప్పుడు ఈ మిడిల్ టర్మ్ -5x ప్లేస్లో ఇంకా మైనస్ పెట్టకూడదు. ఇక్కడ ఈ -5x ప్లేస్లో ఎవరు వస్తారు? +1x - 6x ఆర్ -2x - 3x. ఎవరిని రాద్దాం? ఫస్ట్ వన్ రాస్తాను నేను. రాస్తే x² ఫస్ట్ టర్మ్ x². ఇక్కడ మైనస్ ఉంది కదండి, మైనస్ పెట్టకూడదు. ఇది ఏంటిది? -5x అనేది మిడిల్ టర్మ్. ఇప్పుడు -5x మనం ఎలా ఎక్స్ప్రెస్ చేసాం? హౌ డిడ్ వి ఎక్స్ప్రెస్ -5x? వి ఎక్స్ప్రెస్ -5x యాజ్ +1x - 6x. అమ్మా ఇది -1x - 6x కింద రాయకూడదు, +1x - 6x కింద రాసాం. సో రాద్దాం +1x - 6x. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ +6 = 0. రైట్. ఇక్కడ నుంచి మనకు తెలుసు there are 4 terms. First term x², second term 1x, third term 6x and fourth term 6. Express every term as product of prime factors. ఇక్కడ ఉన్న ప్రతి టర్మ్ ని కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాద్దాం. అంటే x² express x² as product of its factors x into x plus 1x. 1x means 1 into x. దానికి ఏం చేద్దాం? minus 6. Can we factorize 6? 6 factorize చేయగలమా? Yes. We can write 6 as 2 into 3. 2 into 3 can write into x. Into x. Plus 6. Can we factorize 6? Yes. 2 into 3 = 0. That's all. ఇప్పుడు అయిపోయింది. Take first 2 terms as one group and the last 2 terms as one group and identify common terms. First 2 terms ని one group కింద, last 2 terms ని one group కింద తీసుకోండి. ఇప్పుడు ఇదంతా ఫస్ట్ గ్రూప్. x into x plus 1 into x is ఫస్ట్ గ్రూప్ అండ్ minus 2 into 3 into x plus 2 into 3 సెకండ్ గ్రూప్. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ నుంచి కామన్గా ఉన్నారో చూడండి. ఇక్కడ x is there, x ఉంది, ఇక్కడ x ఉంది. సో కామన్గా x తీసేద్దాం. x తీసేస్తే బ్రాకెట్ పెట్టుకోవాలి. x ఇంటూ ఇప్పుడు xని కామన్ తీసేగా ఇప్పుడు ఇందులో ఎవరు మిగిలారు? ఇంకా ఇక్కడ x ఉంది. సో రైట్ x. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ x వచ్చేసింది. ఇక్కడ ఉన్నారు ఇక్కడ 1 x + 1 క్లోజ్ ద బ్రాకెట్. ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్కి వెళ్ళాలి. నెక్స్ట్ గ్రూప్లో కామన్గా ఉన్నారో చూసుకోవాలి. అందుకనే ముందు ఇక్కడ సింబల్ వేసుకోవాలి. సెకండ్ గ్రూప్కి ముందు ఏ సింబల్ ఉందో ఆ సింబల్ వేసుకోవాలి. ఇక్కడ ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది. మైనస్ ఉంటే మీకు ప్రాబ్లం చెప్పాను. ఎప్పుడైతే సెకండ్ గ్రూప్కి ముందు మైనస్ కామన్ ఉంటే అప్పుడు లోపల ఉన్న సింబల్స్ మారిపోతాయి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, కామన్గా ఉన్నారో చూడండి. 2 is common. 3 అంటే 2 into 3 కామన్. 2 into 3 అంటే 2 3s are 6 కామన్. ఓకే, కామన్ తీస్తాం. బ్రాకెట్ పెట్టండి. ఇంటూ ఇంకెవరు మిగిలారు?
ఇంకా ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఏమవుతుంది, ప్లస్ విల్ బికమ్ మైనస్, సింబల్స్ మారిపోతాయి, సింబల్ విల్ బి చేంజ్డ్. వై? బికాస్ సెకండ్ ఎక్స్ప్రెషన్ బిఫోర్ సింబల్ ఈస్ మైనస్. ఈ రెండో గ్రూప్కి ముందున్నటువంటి సింబల్ మైనస్, మైనస్ ఉంటే ఇక్కడ ఉన్న సింబల్స్ మారిపోతాయి అన్నమాట. సో ప్లస్ అనేది మైనస్ అయింది. ఆల్రెడీ 2 into 3 కామన్ వస్తుంది. సో ఇక్కడ ఎవరో లేరు, ఎవరో లేకపోతే 1 పెట్టుకోవాలన్నమాట. ఎవరు లేకపోతే 1 పెట్టుకుంటే క్లోజ్ ద బ్రాకెట్, బ్రాకెట్ని మనం క్లోజ్ చేసాం. సో ఇక్కడ మనకు రావట్లేదు ఏంటంటే ఆన్సర్. సో ఇక్కడ చూడండి x-1 వచ్చింది అంటే ఇక్కడ బ్రాకెట్లో x-1 వచ్చింది, అప్పుడు ఇక్కడ కూడా బ్రాకెట్లో x-1 ఉండాలి. లేదా ఇక్కడ బ్రాకెట్లో x+1 వచ్చింది కూడా ఇక్కడ కూడా x+1 రావాలి. ఇక్కడేమో x-1 వచ్చింది, ఇక్కడేమో x+1 వచ్చింది. సో ఇలా రాకూడదు, ఇలా రాకూడదని మనం తప్పు చేసామని. మనం తప్పు చేసామంటే దీని ముందు స్టెప్కి వెళ్దాం. దీని ముందు స్టెప్ అంతా కూడా కరెక్ట్గానే ఉంది, మనం కరెక్ట్గానే కామన్ తీసాం అంటే ఈ స్టెప్ కూడా కరెక్టే. అంటే ఇక్కడ పోయింది, ఇక్కడ ఎక్కడ పోయింది అంటే ఇక్కడ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయడంలో మన సమ పోయింది. ఎందుకు పోయిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనము మిడిల్ టర్మ్ -5x కదా, -5x ఎలా రాసుకున్నాం, +1x -6x కింద రాసుకున్నాం. కానీ ఈ +1x -6x కింద మనం రాయకూడదు. ఇక్కడ ఎందుకు రాయకూడదు అంటే -2x -3x కింద మాత్రమే రాయాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం పెట్టాం, 1కి ఏమో ప్లస్ పెట్టాం, 6కి ఏమో మైనస్ పెట్టాం. ఇప్పుడు చూడండి, ఈ 1ని 6ని మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే -5x రావాలి. ఓకే, ఇక +1ని -6ని యాడ్ చేస్తే -5x వచ్చేసింది. కానీ ఈ +1ని -6ని మల్టిప్లై చేస్తే 6 రావట్లేదు. చూడండి, +1 -6 ఏమవుతుంది, 1 × -6 -6 అవుతుంది. కానీ మనకి +6 ఉందా -6 ఉందా, ఇక్కడ +6 ఉంది. కాబట్టి ఇది తీసుకోకూడదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే +1ని -6ని మల్టిప్లై, ఇప్పుడు ఎవరు +1 1 6 ఎవరు, ఈ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కింద రాసాం. 6ని 1 6 కింద రాసాం. కానీ మనం ఏం తగిలించాం, ప్లస్ మైనస్ పెట్టుకున్నాం. ఎందుకు ప్లస్ మైనస్ పెట్టుకున్నాం, ఇక్కడ మనకి మిడిల్ టర్మ్ -5x రావాలి కాబట్టి. ఓకే, ఇక్కడ 1కి ప్లస్ 6కి మైనస్ పెట్టేస్తే +1x -6x అంటే -5x మిడిల్ టర్మ్ వచ్చింది. మిడిల్ టర్మ్ వచ్చింది కానీ ఇటు అది పోయింది కదా, అంటే యాడ్ చేస్తే -5x రావాలి. మరి ప్రొడక్ట్ చేసి 6 రావాలి కదా, 6 రావట్లేదు. +1 -6 ఏమవుతున్నాయి, -6 అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ +6 ఉంది. సో ఇది తీసుకోకూడదు. పోనీ ఇది చూడండి, రెండో కేసు చెప్పాను ఇక్కడ నేను, -2x -3x కింద రాయొచ్చు అనుకున్నాం. అంటే మైనస్ పడినట్టు, ఇది మైనస్సే, ఇది మైనస్సే. ఇప్పుడు చూడండి, -2 -3 ఏమైంది, -2x -3x అంటే చూడండి, -2x -3x అంటే -5x వచ్చేసింది. ఇంకా మన మిడిల్ టర్మ్ కూడా అదే, వేర్ ఈస్ ద మిడిల్ టర్మ్ యో, ఇంకా మిడిల్ టర్మ్ -5x వచ్చేసింది. బట్ మల్టిప్లై చేస్తే ఎవరు రావాలి, మళ్ళీ 6 రావాలి కదా. చూడండి వచ్చేసిందా లేదా, -2 × -3 ఏమవుతుంది, -2 × -3 -+2 3 6 +6 సరిపోయిందా లేదా కండిషన్. అంటే ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి మిడిల్ టర్మ్ కింద, మనం -2x -3xనే తీసుకోవాలి. బట్ వీ డు నాట్ టేక్ +1x -6x -6xని తీసుకోకూడదు. ఎందుకు సార్ అంటే మరి ఇక్కడ +1x -6x కింద రాస్తే -5x వస్తుంది. కానీ మళ్ళీ +1ని -6ని మల్టిప్లై చేస్తే +6 రావట్లేదు, -6 వస్తుంది. కాబట్టి ఎవరిని తీసుకోవాలి మిడిల్ టర్మ్ కింద, -2x -3x. అంటే వీళ్ళు ఎవరిని తీసుకోకూడదు. ఎవరిని తీసుకోవాలి మిడిల్ టర్మ్ కింద, ఇక్కడ మనం -2x, అదే మిడిల్ టర్మ్ కండిషన్ సాటిస్ఫై చేసిన ఎవడో -2x -3x. అంటే ఇక్కడ 6ని ఫ్యాక్టరైజ్ చేస్తే 1 6 6 కింద రాయొచ్చు, 2 3 6 కింద రాయొచ్చు. ఇప్పుడు వీళ్ళని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ -5x రావాలి. ఇంకా -5x రావాలంటే ఇక్కడ 1కి ఏమో ప్లస్ 6కి మైనస్ పెడితే వచ్చేసింది 1 - 6 - 5. బట్ మల్టిప్లై చేస్తే 1 × -6 -6 వస్తుంది కానీ +6 రావట్లేదు కదా, అందుకని వీళ్ళు తీసుకోకూడదు. అందుకని ఇప్పుడు ఎవరిని తీసుకున్నాను నేను. సో అందుకని ఇక్కడ మన మిడిల్ టర్మ్ని ఎవరిని తీసుకోవాలి, -2x -3x. ఇది మార్చేద్దాం. ఇక్కడ -5x ప్లేస్లో ఇప్పుడు ఎవరిని రాయాలి మనం, ఇట్ వాజ్ రాంగ్ నౌ, తప్పు ఇదంతా కూడా. సో ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి రాసుకోండి, x² -5x ప్లేస్లో ఎవరిని రాసాం,
మైనస్ 5x బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ మైనస్ 5x వీ హ్యావ్ టు టేక్ మైనస్ 2x మైనస్ 3x. లాస్ట్ టర్మ్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫ్యాక్టరైజ్ చేయండి, వచ్చేస్తాడు. నౌ ఫ్యాక్టరైజ్ ఇట్. x స్క్వేర్ ఫ్యాక్టరైజ్ చేయండి. ఫ్యాక్టరైజ్ x స్క్వేర్, x into x. We can write x square as x into x minus 2x ని ఫ్యాక్టరైజ్ చేయలేం ఎందుకంటే 2 ప్రైమ్ నెంబరు. 2 into x minus 3x. We cannot factorize 3x ఎందుకంటే 3 ప్రైమ్ నెంబరు. ప్లస్ 6. We can factorize 6. 6 అని రాయొచ్చు. 2 into 3 is equal to 0. That's all. ఇప్పుడు యాజ్ యూజువల్ టేక్ ఫస్ట్ 2 terms as one group and లాస్ట్ 2 terms as one group. ఇప్పుడు కామన్ తీసేద్దాం. కామన్గా ఫస్ట్ గ్రూప్లో ఎవరున్నారు? ఎక్స్ 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 కామన్ తీసేసాను. ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ రావడం మిగిలిన ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ రావడం మిగిలిన ఇక్కడ 2. ఇప్పుడు సెకండ్ గ్రూప్కి వద్దాం. సెకండ్ గ్రూప్లోని టర్మ్స్ని కామన్ తీసే ముందు సెకండ్ గ్రూప్కి ముందు ఏ సింబల్ ఉందో సింబల్ వేసుకోవాలి. మైనస్ ఉంది. ఇప్పుడు కామన్గా ఎవరున్నారు? ఇందులో 3 ఉన్నాడు, ఇందులో 3 ఉన్నాడు. 3 కామన్. 3 కామన్ తీసి ఇంకా రావడం మిగిలిన ఇక్కడ ఎక్స్. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ రాసికూడదు ఎందుకంటే మైనస్ కామన్ తీసాం కదా. మైనస్ కామన్ తీసావు కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు 3 కామన్ తీస్తాం 2. చూడండి ఇది కరెక్ట్. ఇక్కడ x మైనస్ 2 వచ్చింది, అప్పుడు ఇక్కడ x మైనస్ 2 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ x మైనస్ 2 కామన్. అగైన్ x మైనస్ 2 ఈజ్ కామన్. బ్రాకెట్స్ ఆఫ్ x మైనస్ 2. మళ్ళీ x మైనస్ 2 కామన్ తీస్తే మనకి ఇక్కడ రావడం మిగిలిడు. ఇక్కడ x ఉంది, ఇక్కడ మైనస్ 3 ఉంది. రాసేయండి బ్రాకెట్స్ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ x మైనస్ 2 కామన్ తీసేస్తే ఇక్కడ x మిగిలాడు. x మైనస్ మైనస్ x మైనస్ 2 ఆల్రెడీ కామన్ కాబట్టి మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ x minus 2 is equal to 0 and x minus 3 is equal to 0. Transpose minus 2. Minus 2 will be plus 2. X is equal to plus 2. Transpose minus 3. Minus 3 will be plus 3. X is equal to plus 3. So, finally, we have calculated 2 zeros. First 0 is plus 2 and second 0 is plus 3. So everamma zeros. What are the zeros for the given polynomial? For the given polynomial, ఇచ్చినటువంటి polynomial కి zeros ఎవరంటే 2 and 3. 2 and 3. 2 and 3 are zeros of the given quadratic polynomial. వీళ్ళు అన్నమాట zeros. So x is equal to 2 and x is equal to 3 are zeros of the given quadratic polynomial. Finally, we calculated zeros for the given polynomial. First 0 2 and second 0 3. ఇక్కడ నేను రాస్తున్నాను వాటిని. 2 and 3 are zeros of the given polynomial. వాడు ఇచ్చినటువంటిది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ ఇట్ జీరోస్ అంటే ఫస్ట్ 0 2 అండ్ సెకండ్ 0 3. ఈ పాలినామియల్కి 2 జీరోస్ ఉన్నాయి, ఆ 2 కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. మరి గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి సార్? హౌ డు వి డ్రా గ్రాఫ్ ఫర్ ద గివెన్ పాలినామియల్? ఇప్పుడు దీనికి నేను గ్రాఫ్ గీస్తాను చూడండి. ఐ విల్ డ్రా గ్రాఫ్ టు ద గివెన్ పాలినామియల్. సొల్యూషన్స్ ఇక్కడ రాసుకున్నామా? ఫస్ట్ సొల్యూషన్ 2 అండ్ సెకండ్ సొల్యూషన్ 3. ఫస్ట్ సొల్యూషన్ 2 అండ్ సెకండ్ సొల్యూషన్ ఈస్ 3. సో ఇక్కడ మనకి గ్రాఫ్ ఎలా డ్రా చేయాలంటేనమ్మా, గ్రాఫ్ డ్రా చేయాలంటే మనకి సొల్యూషన్స్ కావాలి. ఫస్ట్ ఎక్స్ వాల్యూ కావాలి, ఎందుకంటే గ్రాఫ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా a line which is parallel to the earth, that is called x-axis. ఎర్త్ కి ప్యారల్ గా ఒక లైన్ డ్రా చేస్తాం అండ్ దట్ లైన్ ఈస్ కాల్డ్ x-axis. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ నెక్స్ట్ వీ హ్యావ్ టు డ్రా అనదర్ లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది ఎర్త్. ఎర్త్ కి పర్పెండిక్యులర్ గా మనం ఇంకొక లైన్ మనం డ్రా చేస్తాం. And this line is called y-axis. A line which is perpendicular to the earth is called y-axis, and a line which is parallel to earth is called
x-axis. The meeting point of x-axis and y-axis is called origin. x-axis కి y-axis కి ఉన్నటువంటి మీటింగ్ పాయింట్నే ఆరిజిన్ అని పిలుస్తాం. దీనికి ఇంకొక పేరు అంటే x-axis ఆర్ x కోఆర్డినేట్, అండ్ y-axis కి ఇంకొక పేరు అంటే y-axis ఆర్ y కోఆర్డినేట్. ఆల్రెడీ వి స్టడీడ్ అబౌట్ x-axis, y-axis, xy ప్లేన్ ఇన్ కోఆర్డినేట్ జియోమెట్రీ చాప్టర్ 9th చదువుకున్నాం, రైట్? ఇక్కడ మరి గ్రాఫ్ డ్రా చేయాలంటే ఆర్డర్ పేర్స్ కావాలి. మీకు నేను చెప్పాను, మీకు నేను 9th క్లాస్లో ఆర్డర్ పేర్ ఇస్ నథింగ్ బట్ సొల్యూషన్ అనేది మనకి ఇక్కడ కావాలి. ఏ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్ బై ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ. ఎక్స్ వాల్యూతోనూ వై వాల్యూతోనూ సొల్యూషన్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. సార్ మరి ఇక్కడ ఎక్స్ వాల్యూని ఏం తీసుకుంటాం సార్, వై వాల్యూని ఏం తీసుకుంటాం సార్ అని మీరు అడగాలి. ఎక్స్ వాల్యూ కింద ఏం తీసుకుంటామంటే ఆల్రెడీ ఈ పాలినామియల్కి మనకి 2 సొల్యూషన్స్ వచ్చినాయి మనకి. వి ఆల్రెడీ కాలిక్యులేటెడ్ 2 సొల్యూషన్స్ ఫర్ దిస్ పాలినామియల్. ఇక ఆ ఫస్ట్ సొల్యూషన్ 2 అంటే ఏం కాదమ్మా, x² - 5x + 6 అనే పాలినామియల్లో మనం నెంబర్స్ ఏదైతే నెంబర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని x ప్లేస్లో తీసుకోవాలి, వచ్చిన ఆన్సర్ని y ప్లేస్లో తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 అనేది సొల్యూషన్ కింద వచ్చింది ఈ పాలినామియల్కి, సో దాన్ని 2 కింద పెడతాను. 2 అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ అనమాట. మరి y వాల్యూ అంటే ఏంటి సార్, y వాల్యూ అంటే ఏం కాదు, ఈ x² - 5x + 6లో 2ని పెట్టినప్పుడు వచ్చిన ఆన్సర్ y. అంటే ఇప్పుడు చూడండి, x² - 5x + 6. ఇప్పుడు x² - 5x + 6లో ఈ 2ని పెట్టినప్పుడు వచ్చిన ఆన్సర్ y కింద తీసుకోవాలి. చూడండి, x ప్లస్ 2 పెడతాను. 2² - 5 ఇంటూ x వాల్యూ ఎంత ఇక్కడ 2 + 6. 2² అంటే 4 - 5 2s are 10 + 6. ముందు పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. 4 + 6 10 -10. 10 - 10 0. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ 0 అండ్ వీ హ్యావ్ టు టేక్ దిస్ ఆన్సర్ యాజ్ y. ఈ ఆన్సర్నే y కింద తీసుకోవాలి. అంటే మనం ఏదైతే నెంబర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని x కింద తీసుకోవాలి, వచ్చిన ఆన్సర్ని y కింద మనం తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినటువంటి పాలినామియల్కి 2 అనేది సొల్యూషన్ కాబట్టి 2 పెట్టాను x ప్లేస్లో. x ప్లేస్లో 2 పెడితే పాలినామియల్ ఆన్సర్ వచ్చింది 0. సో దట్ ఈస్ ద ఫస్ట్ సొల్యూషన్. ఆర్డర్ పేర్ x, y ఈస్ x వాల్యూ 2. అంటే x అంటే ఏంటమ్మా, హౌ డు వి టేక్ x వాల్యూ? సబ్స్టిట్యూటింగ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ x వాల్యూ అండ్ ఆన్సర్ ఈజ్ y వాల్యూ. మనం సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూని x కింద తీసుకోవాలి, వచ్చిన ఆన్సర్ని y కింద తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ సబ్స్టిట్యూటింగ్ వాల్యూ యాజ్ x and answer is y. Here substituting value is 2, that is x, and answer is 0. We have to take it on y. ఇది y పైన తీసుకోవాలి. అలాగే ఇంకొకటి సొల్యూషన్ తీసుకుందాం. ఇంకోటి ఆల్రెడీ మన దగ్గర ఉంది. 3 is also solution to the given polynomial. ఇచ్చిన పాలినామియల్ 3 కూడా సొల్యూషనే. అంటే ఈ పాలినామియల్లో 3 పెడితే ఆన్సర్ 0 అయిపోద్ది. సో సెకండ్ సొల్యూషన్ కింద 3 తీసుకుంటున్నాను. 3 పెడితే మనం చేయగలదు, ఆన్సర్ 0నే వస్తుంది. ఇది మీరు చేయకుండా చేసుకోండి. ఇగో x² - 5x + 6. x ప్లేస్లో 3 పెట్టండి. 3² - 5 ఇంటూ x వాల్యూ 3 + 6. 3² వాల్యూ 9 - 5 3s are 15 + 6. ముందు పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. 9 + 6 15. 15 - 15 0. వాట్ ఈస్ y వాల్యూ? 0. అంటే x వాల్యూని 3 తీసుకున్నాం. ఈ 3 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 వచ్చింది. అంటే దిస్ సబ్స్టిట్యూటింగ్ వాల్యూ ఈస్ కాల్డ్ x అండ్ ఆన్సర్ ఈస్ y. ఇక్కడ ఆన్సర్ 0 వచ్చింది. తీసుకో సొల్యూషన్ ఎవరు? ఆర్డర్ పేర్ x వాల్యూ 3 అండ్ y వాల్యూ 0. వెరీ సింపుల్ అమ్మా. నేను ముందు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఎందుకు జీరోస్ ఫైండ్ చేశానంటే, గ్రాఫ్ గీయాలంటే మనకి సొల్యూషన్స్ కావాలి. ఆ సొల్యూషన్స్ని మనం ఈజీగా ఈ సొల్యూషన్స్ నుంచి పట్టుకోవచ్చు. గో ఫస్ట్ సొల్యూషన్ కింద ఎవరు తీసుకున్నాను, మనకు వచ్చిన ఆన్సర్నే తీసుకున్నాను. మనకు వచ్చిన ఆన్సర్ ఎవరిలో ఇక్కడ x2 వచ్చింది, ఇంకా x + 2 పెట్టాను. ఇప్పుడు y ఏమవుద్ది? 0. సెకండ్ సొల్యూషన్ ఎవరు? 3. x + 3 పెట్టాను, ఆన్సర్ 0. అయితే గ్రాఫ్ గీయాలంటేనమ్మా మనకి అట్లీస్ట్ 3 సొల్యూషన్స్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 3 సొల్యూషన్స్. మరి థర్డ్ది మనకు తెలియదు కదా, రఫ్గా ఏదో నెంబర్ పెట్టేసుకోవడం. మీకు నచ్చిన నెంబర్ పెట్టేసుకోండి. నాకు నచ్చిన నెంబర్ 1 పెట్టేసుకుంటాను. మీ నచ్చిన నెంబరు థర్డ్ సొల్యూషన్ మీ ఇష్టం. x ప్లేస్లో 1 పెడితే ఏమవుతుంది? x ప్లేస్లో 1 పెట్టండి. x² - 5x + 6. x ప్లేస్లో 1 పెడితే 1² - 5 ఇంటూ 1 + 6. 1² వాల్యూ 1 - 5 1s are 5 + 6. ముందు పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. 1 + 6 7 - 5. 7 - 5 అంటే 2.
అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 1 పెడితే ఆన్సర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. అంటే ఇది y కింద తీసుకోవాలి అండ్ వీడిని x కింద తీసుకోవాలి. తీసుకోండి. ఆర్డర్ పేర్ 1, 2. మినిమం 3 సొల్యూషన్స్కి సరిపోతాయి. మీకు కావాలనుకుంటే కొన్ని తీసుకోండి అంతే. వీటన్నిటిని కూడా తీసుకొని మనం గ్రాఫ్ పైన రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ గ్రాఫ్ చాలా సింపుల్గా ఉంటుందమ్మా. ఎక్స్ యాక్సిస్ పైన 1 యూనిట్ తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ ఇక్కడ 2, ఇక్కడ ఎక్స్ వాల్యూ 3, ఇక్కడ ఎక్స్ వాల్యూ 1. చాలా చిన్న వాల్యూస్ కాబట్టి ఇక్కడ నేను ఒక్కొక్క యూనిట్ని 1 సెంటీమీటర్ కింద తీసుకుంటాను. 1 ఒక్కొక్క యూనిట్ ఎలా తీసుకుంటాను. హౌ డు ఐ టేక్ స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్? I am taking scale on x-axis is 1 centimeter is equal to 1 unit. 1 unit. 1 centimeter is equal to 1 unit. 1 సెంటీమీటర్ ని 1 యూనిట్ కింద తీసుకుంటాను. అంటే 1, 2, 3, 4, 5 సరిపోతాయి. ఈ పక్క y అంటే ఒక్కొక్క యూనిట్ కింద తీసుకోండి. ఒక్కొక్క యూనిట్ 1 సెంటీమీటర్ కింద తీసుకోండి. ఒక్కొక్క సెంటీమీటర్ 1 యూనిట్ కింద తీసుకోండి. అంతే చాలు. మనకి గ్రాఫ్ గురించి తెలుసు కదండి క్లియర్గాని. వీ హ్యావ్ ఏ క్లియర్ ఐడియా అబౌట్ ఏ గ్రాఫ్. వెన్ వీ మూవ్ రైట్ సైడ్ ఫ్రమ్ 0 వీ గెట్ పాజిటివ్ నెంబర్స్ అండ్ వెన్ వీ మూవ్ లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ 0 వీ గెట్ నెగిటివ్ నెంబర్స్. 0 నుంచి ముందుకెళ్తే పాజిటివ్ ఉంటాయి, 0 నుంచి వెనక్కి వస్తే నెగిటివ్ ఉంటాయి. -1, -2, -3, -4. అలాగే వెన్ వీ మూవ్ అప్వర్డ్ ఫ్రమ్ 0 వీ గెట్ పాజిటివ్ నెంబర్స్. వెన్ వీ మూవ్ డౌన్వర్డ్ ఫ్రమ్ 0 వీ గెట్ నెగిటివ్ నెంబర్స్. -1, -2, -3, -4. ఇప్పుడు సొల్యూషన్స్ ఇద్దాం. ఫస్ట్ సొల్యూషన్ ఎవరు? వాట్ ఇస్ ద ఫస్ట్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ పొలినామియల్? ఆర్డర్ పేర్ 2, 0. మీకు నేను చెప్పాను 9th క్లాస్లో ఆర్డర్ పేర్ 2, 0 అంటే ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు. ఇన్ ఆర్డర్ పేర్ 2, 0 y వాల్యూ 0. ఇక్కడ y వాల్యూ 0 అయిపోయింది. సో ఇట్ లైస్ ఆన్ x యాక్సిస్. ఇది నేను చెప్పాను 9th కోఆర్డినేట్ జియోమెట్రీ చాప్టర్లో. ఇఫ్ ఇన్ ఆర్డర్ పేర్ y వాల్యూ 0 దెన్ దిస్ పాయింట్ లైస్ ఆన్ x యాక్సిస్. ఇఫ్ ఇన్ ఆర్డర్ పేర్ x వాల్యూ 0 దెన్ ఇట్ లైస్ ఆన్ y యాక్సిస్. ఇచ్చినటువంటి ఆర్డర్ పేర్లో y వాల్యూ 0 అయితే ఆ పాయింట్ x యాక్సిస్ పైన ఉంటుంది. ఇచ్చినటువంటి ఆర్డర్ పేర్లో x వాల్యూ 0 అయితే అది y పైన ఉంటుంది. x వాల్యూ y వాల్యూ రెండు 0 అయిపోతే అది ఆరిజిన్ పైన ఉంటుంది. ఇన్ ద గివెన్ ఆర్డర్ పేర్ y వాల్యూ 0. సో ఇట్ లైస్ ఆన్ x యాక్సిస్. x వాల్యూ ఎంత ఇక్కడ 2. అంటే ఇది x, ఇది 2. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ పేర్ 3, 0. ఇన్ ఆర్డర్ పేర్ 3, 0 y వాల్యూ 0. సో ఇట్ లైస్ ఆన్ x యాక్సిస్. x యాక్సిస్ పైన ఉంటుంది. వాట్ ఇస్ x వాల్యూ హియర్? 3. This is 3. This is the second point. Third order pair. Order pair 1, 2. Order pair 1, 2 అంటే రిప్రజెంట్ చేద్దాం. X value 1. This is x axis. ఇది 1. Y value 2. Y అంటే ఇదిగో 2. తెలుసు కదా కండిషన్. ఇప్పుడు 1 నుంచి సో ఇక్కడ x వాల్యూ 1, y వాల్యూ 2 వచ్చింది కదమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? ఇది x వాల్యూ 1 ఉంది. ఇక్కడ నుంచి మనం ఒక లైన్ డ్రా చేయాలి. వీ హ్యావ్ టు డ్రా 1 లైన్ ఫ్రమ్ 1 విచ్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్. వైకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. డ్రా చేసాం. మళ్ళీ 2 నుంచి కూడా సేమ్. వీ హ్యావ్ టు డ్రా 1 లైన్ ఫ్రమ్ 2, 1 స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. వీ హ్యావ్ టు డ్రా 1 స్ట్రైట్ లైన్ ఫ్రమ్ 2 విచ్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్. ఎక్స్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసాం. యు సీ ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ మీట్ అట్ ఏ పాయింట్. ఈ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ చోట మీట్ అయ్యారు చూసారండి. అదే ఆర్డర్ పేర్ 1, 2. ఇక్కడ మనకి 3 సొల్యూషన్స్ వచ్చేసినాయమ్మా. ఫస్ట్ సొల్యూషన్ ఆర్డర్ ఇది. దిస్ పాయింట్ రిప్రజెంట్ సెకండ్ సొల్యూషన్ అండ్ దిస్ పాయింట్ రిప్రజెంట్ థర్డ్ సొల్యూషన్. 3 సొల్యూషన్స్ మనకి సరిపోతాయమ్మా. ఇప్పుడు ఈ 3 సొల్యూషన్స్ని కూడా హ్యాండ్తో జాయిన్ చేయడమే. చూడండి, దట్స్ ఆల్. This is the graph of the given polynomial. అమ్మా జనరల్గానమ్మా మీకు కూడా తెలియాలి. The shape of the graph of a quadratic polynomial is U shape. Quadratic polynomial ఎప్పుడు కూడా ఏ షేప్లో ఉంటాడమ్మా? What is the shape of the quadratic polynomial? The shape of the quadratic polynomial is U shape.
యూ షేప్లో ఉంటాడనమాట. సార్ మరి ఇక్కడ యూ షేప్ లేదు కదా సార్, మనం ఆ షేప్కి తీసుకొచ్చేయటమే. చూడండి ఇగో నేను జాగ్రత్తగా దీన్ని ఇగో చూడండి ఈయన కొంచెం ఇలా పైకి లేపుతాను ఇలా. ఓహో దట్స్ ఆల్. చూడండి ఈ పాయింట్స్ వల్ల కొంచెం ఇలా పైకి లేపుతాం. హ్యాండ్స్ని పైకి లేపితే మనకి యూ షేప్ వచ్చాడమ్మా. దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రాటిక్ పొలినామియల్. చూడండి ఎగ్జాక్ట్గా యూ షేప్లో ఉంటాడు అనమాట. మనం ఆయన అలా రైట్ చేసాం. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఇక చూడండి అమ్మా, ఇక్కడ చూడండి రా, మీకు ఇలా పాయింట్స్ని రిప్రజెంట్ చేశారా, ఇంకో ఫస్ట్ పాయింట్ ఇదా, సెకండ్ పాయింట్ ఇదా, థర్డ్ పాయింట్ ఇదా. అప్పుడు షేప్ ఏ షేప్లో ఉంటుంది, యూ షేప్లో ఉంటుందని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటిని కూడా యూ షేప్లో కలుపుతాం. ఇంకో ఇలా ఫస్ట్ పాయింట్, సెకండ్, థర్డ్ వచ్చిందా, ఇంక పైకి లేపండి. ఈయన కూడా ఇలా పైకి లేపండి, అంతే. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ది గివెన్ quadratic polynomial. What is the shape of the given quadratic polynomial? The shape of the given quadratic polynomial is U-shape, and there is a special name for this U-shape. The name of this special name is parabola. How do we call this shape, amma? Parabola. What is parabola? Parabola ante enti? The graph of a quadratic polynomial is called parabola. అంటే ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్కి మనం గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఆ క్వాడ్రాటిక్ పొలినామియల్ తాలూకా గ్రాఫ్నే పారాబోలా అని పిలుస్తాం అనమాట. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ పారాబోలా? ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్ ఈస్ కాల్డ్ పారాబోలా. హౌ ఇట్ లుక్స్ లైక్? ఇది చూడడానికి ఎలా ఉంటుంది? ఇట్ లుక్స్ లైక్ యూ షేప్. పారాబోలా లుక్స్ లైక్ యూ షేప్. పారాబోలా ఏ షేప్లో ఉంటుందమ్మా? పారాబోలా లుక్స్ లైక్ యూ షేప్. దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రాటిక్ పొలినామియల్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ద పారాబోలా ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 డిఫరెంట్ పాయింట్స్. ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనకి టచ్ చేసింది. పారాబోలా ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే టచ్ చేసిందో అన్ని సొల్యూషన్స్ ఆ క్వాడ్రాటిక్ పొలినామియల్కి ఉన్నట్టు. ఇక్కడ చూడండి, ఎక్కడ టచ్ చేసింది పారాబోలా ఎక్స్ యాక్సిస్ ని? ద పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 అండ్ పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 3. పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 and 3. సో 2 and 3 are called solutions. 2 and 3 are solutions or zeros of a given polynomial. ఆ 2, 3నే ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పొలినామియల్కి జీరోస్ అని పిలుస్తాం అనమాట. గ్రాఫ్ అర్థమైందండి? వెరీ ఈజీ గ్రాఫ్ అమ్మా. ముందు ఇచ్చినటువంటి పొలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేసేసి వాటిలో సొల్యూషన్ కింద తీసేసుకోండి. ఇంకొకటి రఫ్గా 1 or 2 తీసుకోండి. ఒకటి తీసుకొని రిప్రజెంట్ చేసాడు, యూ షేప్ వచ్చేలా కలిపాడు. ఇంకొక గ్రాఫ్ నేను చెప్తాను. ఓకే, సో అమ్మా ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్కి మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఆ గ్రాఫ్ తాలూకా షేప్ ఎట్లా ఉంటుందంటే ఒక యూ షేప్లో ఉంటుందన్నమాట. ద షేప్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పొలినామియల్ గ్రాఫ్ ఈజ్ యూ షేప్. ఆ యూ షేప్ని మనం ఏమని పిలుస్తామంటే పారాబోలా అని పిలుస్తాం అన్నమాట. ఇది యూ షేప్లో ఉంటుంది. ఇప్పుడు ఈ పారాబోలా వచ్చేసి ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే టచ్ చేసిందో అప్పుడు వాటికి అన్ని సొల్యూషన్స్ అని చెప్తాం. ఇక్కడ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. ఫస్ట్ పాయింట్ 2, సెకండ్ పాయింట్ 3. కాబట్టి దిస్ పారాబోలా హ్యాస్ 2 సొల్యూషన్స్ అని చెప్తాం. అదే పారాబోలా ఎక్స్ యాక్సిస్ని 1 పాయింట్ దగ్గర టచ్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ పొలినామియల్కి ఒకటే సొల్యూషన్ ఉందని చెప్తాం. ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఈ పొలినామియల్కి జీరోస్ లేవని మనం చెప్తాం అనమాట. ఇఫ్ పారాబోలా touches x-axis at 2 different points, then we say that this parabola has 2 different zeros. ఒక పారాబోలా వచ్చేసి x-axisని 2 డిఫరెంట్ పాయింట్ టచ్ చేసినట్లయితే ఆ పారాబోలాకి 2 డిఫరెంట్ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్తాం. అదే ఇఫ్ ఏ పారాబోలా టచెస్ x-axis at only 1 point, then we can say that the parabola has only one solution. అదే పారాబోలా x-axisని ఒకే ఒక పాయింట్ దగ్గర మనం టచ్ చేసినట్లయితే అప్పుడు ఒకే ఒక సొల్యూషన్ అని చెప్తాం. ఒకవేళ ఆ పారాబోలా అనేది అసలు ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేయలేకపోతే అసలు ఆ పారాబోలాకి సొల్యూషన్స్ అనేవి మనం లేవని మనం చెప్తాం అన్నమాట. క్లియర్ అమ్మా? ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం మనం
సాల్వ్ చేద్దాం. లెట్ us solve one more problem, right? That is so the given polynomial is x square minus 6x plus 9. Problem ఏంటంటే draw the graph of a quadratic polynomial x square minus 6x plus 9 and find its zeros. x square minus 6x plus 9 అనేటువంటి polynomial కి గ్రాఫ్ డ్రా చేయమంటున్నారు. సో దీని నుంచి మనం జీరోస్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి పాలినామియల్కి నేను గ్రాఫ్ ఫైండ్ చేస్తాను. మనకు తెలుసు కదా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి జీరోస్ ఎలా ఫైండ్ చేయాలో. మనం ఏం చేస్తాం, ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ సమ్ నేమ్. ఈ నేమ్ ఇస్తానంటే p of x అని ఇస్తాను. p of x is equal to x square minus 6x plus 9. ఏమా ఇప్పుడు ఏం చేయాలి, p of x ని 0కి ఈక్వల్ చేయాలి. ఇఫ్ p of x is equal to 0, ఇప్పుడు p of x ప్లేస్లో x square minus 6x plus 9 రాయండి. x square minus 6x plus 9 is equal to 0. ఇక్కడ నుంచి మనకు తెలుసు కదా ఏం చేయాలో, టేక్ ఫస్ట్ టర్మ్ అండ్ టేక్ లాస్ట్ టర్మ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని తీసుకోవాలి. సో ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమి ఇవ్వలేదు 1, అండ్ లాస్ట్ టర్మ్ ప్లస్ 9. వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ 9. 1 9s are 9. ఏమా ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఈ 9ని ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ కింద ఎక్స్ప్రెస్ చేయాలి. అగైన్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ 9 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. రాయని ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ కింద రాయొచ్చు మనము. 1 9s are 9 కింద రాయొచ్చు, 9ని 3 3s are 9 కింద రాయొచ్చు. ఇలా తప్ప మనం 9 ఇంకెలాగా మనం రాయలేము. ఇప్పుడు కండిషన్ ఏమై ఉండాలి, మిడిల్ టర్మ్ రావాలి. ఈ 1ని 9ని సింప్లిఫై చేసినా లేదా 3 3ని సింప్లిఫై చేసినా మిడిల్ టర్మ్ రావాలి. ఇక్కడ మిడిల్ టర్మ్ ఎవరు, -6x. వాట్ ఈస్ ద మిడిల్ టర్మ్ యో, ద మిడిల్ టర్మ్ ఈస్ -6x రావాలి. ఒకసారి ఇద్దరిని యాడ్ చేసి చూద్దాం. 1 + 9 10 వస్తుంది కానీ -6 రావట్లేదు. పోనీ సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం. అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేసినా కానీ సబ్ట్రాక్ట్ చేసినా కానీ -6x రావాలి. యాడ్ చేద్దాం. 1 + 9 10 రావట్లేదు. సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం. 9 - 1 8 వస్తుంది, 6 రావట్లేదు. వీళ్ళిద్దరిని చూద్దాం. 3 + 3 6. వావ్, వెరీ గుడ్, 6 వచ్చింది. 3 - 3 0 వస్తుంది. కానీ ఇక్కడ మన పడ్డేప్పుడు అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయించాను మీ ఇంటెన్షను, 3x + 3x కింద రాస్తే 6x వస్తుంది. బట్ ఇక్కడ మనకి -6x రావాలి. -6x రావాలంటే 3కి మైనస్ పెట్టుకోవాలి, 3కి మైనస్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి -6 వచ్చిందా లేదా, -3 -6. ఇప్పుడు -3x is equal to -6x. నేను చెప్పే పాయింట్ ఏంటంటేనమ్మా, ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ని మనం సింప్లిఫై చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. 3 + 3 చేసామనుకోండి 6 వస్తాడు, కానీ -6 రావాలి. అందుకని ఏం చేయాలి, -3 పెట్టుకోవాలి. చూడండి -3 పెట్టినంత మాత్రాన ఇక 9 ఏం మారిపోదు. మళ్ళీ -3ని ప్రొడక్ట్ చేయండి, మళ్ళీ 9 వస్తుంది. ఎందుకని -3 × -3 ఏమవుతాడు, -+, 3 3s are 9 వస్తాడు. వాల్యూ ఏం మారిపోలేదు. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాశాను, 3 -3 కింద రాశాను. చూడండి -3x అని -6x మిడిల్ టర్మ్ వచ్చేసిందా లేదా. అంటే మనకి ఇక్కడ మిడిల్ టర్మ్ -6x రావాలి అంటే దీన్ని ఎలా రాసుకోవాలి, -3x కింద రాస్తే -6x వచ్చింది. అంతే. ఇప్పుడు ఈ -6x ప్లేస్లో నేను -3x రాస్తే x స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉందని మైనస్ వేయకూడదు, -6x ఇది మిడిల్ టర్మ్. ఇప్పుడు ఈ మిడిల్ టర్మ్ ప్లేస్లో ఎవరిని రాసుకోవాలి, -6x ప్లేస్లో వీ హ్యావ్ టు రైట్ -3x రాయాలి. లాస్ట్ టర్మ్ ఎవరు, +9 is equal to 0. దట్స్ ఆల్. ప్రతి టర్మ్ని ఫ్యాక్టరైజ్ చేయండి. ఫ్యాక్టరైజ్ x స్క్వేర్, ఫ్యాక్టరైజ్ -3x, ఫ్యాక్టరైజ్ -3x, ఫ్యాక్టరైజ్ 9. x స్క్వేర్, we can write x square as x into x. -3x, we cannot factorize 3x, 3 into x. -3x, we cannot factorize 3x, 3 into x. +9, yes, we can factorize 9. We can write 9 as 3 into 3 is equal to 0. అంత అయిపోయింది. ఇప్పుడు టేక్ ఫస్ట్ 2 టర్మ్స్ as one group and లాస్ట్ 2 టర్మ్స్ as one group. ఫస్ట్ 2 టర్మ్స్ని ఒక గ్రూప్ కింద తీసుకోవాలి, లాస్ట్ 2 టర్మ్స్ని కూడా ఒక గ్రూప్ కింద తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ నుంచి కామన్గా ఎవరు వచ్చారో చూసుకోండి. x కామన్,
ఎక్స్ని కామన్ తీస్తే ఇక్కడ ఎవడు మిగిలాడు ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 3 మిగిలాడు. ఇప్పుడు సెకండ్ టర్మ్లో ఎవరు కామన్గా ఉన్నారో చూసుకుందాం. సెకండ్ గ్రూప్లో ఎవరు కామన్గా ఉన్నారో చూసే ముందు దీని ముందు ఏ సింబల్ ఉందో సింబల్ వేసుకోవాలి. ఈ సెకండ్ గ్రూప్కి ముందు మైనస్ ఉంది, సో మైనస్ వేసుకుందాం. ఇప్పుడు కామన్గా ఎవరు ఉన్నారు, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 3ని ఎంత క్లోజ్ టు బ్రాకెట్, బ్రాకెట్ ఓపెన్ చేయండి. కామన్గా ఏమీ లేకపోతే 1 రాసుకోవాలి. సో 3 కామన్ తీసి ఇక్కడ ఎవడు మిగిలాడు ఎక్స్. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ రాయకూడదు, ప్లస్ని ఏమని రాయాలి మైనస్ అని రాయాలి. ఎందుకని సెకండ్ ఎక్స్ప్రెషన్కి ముందు మైనస్ ఉంది కదా, ఎప్పుడైతే మైనస్ ఇక్కడ కామన్ వచ్చిందో అప్పుడు లోపల సింబల్స్ మారిపోతాయి. ప్లస్ అనేది మైనస్ అవుతుంది, మైనస్ అనేది ప్లస్ అవుతుంది. సో ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. ఇక్కడ 3 ఆల్రెడీ కామన్ రాస్తాం, ఇంకోటి మిగిలిడు ఇంకో 3 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఎవరు కామన్ చూడండి, మళ్ళీ ఎక్స్ మైనస్ 3 కామన్. ఇందులో ఎక్స్ మైనస్ 3 ఉంది, ఇందులో ఎక్స్ మైనస్ 3 ఉంది. ఎక్స్ మైనస్ 3 కామన్ తీసాను. ఎక్స్ మైనస్ 3 తీసి ఇంకోటి మిగిలిడు ఇక్కడ ఎక్స్ ఉంది, మైనస్ 3 ఉంది. ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ ఆల్. అంటే దీని నుంచి ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 3 పక్క ట్రాన్స్పోర్ట్ చేస్తే ప్లస్ 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. మైనస్ 3 పక్క ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. చూడండి ఇక్కడ సొల్యూషన్స్ ఈక్వల్గా వచ్చినాయి. అంటే ఈ పొలినామియల్కి ఒక 0 ఉందన్నమాట. ఎవరు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ఈజ్ ఏ పొలినామియల్. దిస్ పొలినామియల్ హ్యాస్ ఓన్లీ 1 0. ఓన్లీ 1 0 అంటే నా ఇంటెన్స్ నమ్మా ఆ 2 zeros ఈక్వల్గా ఉన్నాయని నేను చెప్పాను కదా. నేను బిగినింగ్లోని ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్కి మ్యాక్సిమం 2 zeros ఉంటాయి. మ్యాక్సిమం 2 zeros ఉండడం అంటే ఒక్కొక్కసారి 2 zeros ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఒక 0 ఉండొచ్చు, ఒక్కొక్కసారి 0 ఉండొచ్చు, అంటే ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు అని. 2 zeros ఉండడం అంటే 2 zeros డిఫరెంట్గా ఉండవు. ఇందాక చేసాం కదా, ఇందాక చూడండి 2 and 3 2 zeros వచ్చినాయి, 2 డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఒక 0 వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు 3 అంటే దిస్ పొలినామియల్ హ్యాస్ ఓన్లీ 1 0. ఈ పొలినామియల్కి ఒకటే 0 ఉంది. ఓకేనామా? ఒక్కొక్కసారి పొలినామియల్కి 0s ఉండవు, అది మూడో మెథడ్. అది ఎక్కడ ఇక్కడ కనపడదు. సో ఈ పొలినామియల్కి 0 ఎవరు ఇక్కడ 3, ఓన్లీ 3 ఈజ్ ద 0 ఆఫ్ ది గివెన్ పొలినామియల్. రాస్తాం మన ఆన్సర్లో కూడా 3 ఈజ్ ఏ 0 ఆర్ 3 ఈజ్ ఏ 0 ఆఫ్ ది గివెన్ పొలినామియల్. ఇచ్చినటువంటి పొలినామియల్కి 0 ఎవరంటే ఓన్లీ 3. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి పొలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 అనే పొలినామియల్ క్వాడ్రాటిక్ పొలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పొలినామియల్కి మనం 0 ఫైండ్ చేసినట్లయితే ఒకే ఒక 0 వచ్చింది. దిస్ క్వాడ్రాటిక్ పొలినామియల్ హ్యాస్ ఓన్లీ 1 0, దట్ ఈస్ 3. 3 ఈజ్ ఏ 0 ఆఫ్ ది గివెన్ పొలినామియల్. ఇప్పుడు దీన్ని గ్రాఫ్ డ్రా చేస్తాం. గ్రాఫ్ డ్రా చేయాలంటే మనకు తెలుసు కదా ఏం చేయాలో. మనకి ఇక్కడ రాస్తున్న ఆన్సర్నే ఒకటి వచ్చింది దీనికి ఆన్సర్ 3. పొలినామియల్ రాస్తున్నాను, ఇక్కడ రాసేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ఈజ్ ఏ పొలినామియల్. ఇట్ హ్యాస్ ఓన్లీ 1 0, దట్ ఈస్ 3. నేను రిమైనింగ్ అంతా కూడా ఎరైజ్ చేసేస్తాను. ఐ ఎరైజ్ దిస్ బోర్డ్. అంటే ఇదంతా కూడా మనం గ్రాఫ్ షీట్ తీసుకొని గ్రాఫ్ షీట్ బ్యాక్ నుంచి చేసేది. ఇదంతా కూడా వర్క్ మనం చేసి ఫస్ట్ ఆ సొల్యూషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి దాని కిందనే ఈ టేబుల్ వేసుకోవాలి. అప్పుడు మనం టేబుల్ వేసుకొని మనం చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేయాలంటే వీ నీడ్ మినిమం 3 సొల్యూషన్స్. మినిమం మనకి 3 సొల్యూషన్స్ కావాలి. సార్ ఎలా తీసుకోవాలి సార్ మినిమం 3 సొల్యూషన్స్ అంటే, ఫస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూనే ఎక్స్ వాల్యూ అంటాం. ఇక్కడ ఆల్రెడీ మనం ఎక్స్ వాల్యూకి 3 తీసుకోవచ్చు, వచ్చిన ఆన్సర్ని తీసుకోవచ్చు 3. ఎక్స్ ప్లేస్లో 3 పెడతాం, వచ్చిన ఆన్సర్ని y కింద తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ 3ని ఎందులో పెట్టాలి, మనం ఇచ్చిన పొలినామియల్లో పెట్టాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. కన్ఫామ్గా 0 వస్తుందా మా ఆన్సర్, కలత చూసుకోండి. ఎక్స్ ప్లస్లో 3 పెడితే 3 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 3 ప్లస్ 9. 3 స్క్వేర్ వాల్యూ 9 మైనస్ 6 3 18 ప్లస్ 9. పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 9 ప్లస్ 9 18 మైనస్ 18. 18 మైనస్ 18 0. ఆన్సర్ ఎవరు వచ్చాడు ఇక్కడ 0. దిస్ ఆన్సర్ ఈస్ y. ఈ ఆన్సరే y. సో వాట్ ఈస్ ఫస్ట్ సొల్యూషన్ ఫర్ ది గివెన్ పొలినామియల్? ఆర్డర్ పేర్ x, y. ఆర్డర్ పేర్ x వాల్యూ 3, y వాల్యూ 0. దిస్ ఈస్ ఫస్ట్ వన్.
ఇంకొక 2 సొల్యూషన్స్ కావాలి, మినిమం 3 సొల్యూషన్స్ కావాలని చెప్పుకున్నాం కదా. ఇంకొక 2 ఇక్కడ లేవు, మనం రఫ్గా ఫైండ్ చేస్తాను. నా ఇష్టం, నేను ఎక్స్ ప్లేస్లో 2 పెడతాను. రఫ్గా తీసుకుంటాను సొల్యూషన్స్, రఫ్గా తీసుకోవచ్చు మిగతా 2. ఎక్స్ ప్లస్లో 2 పెట్టుకుంటే ఎక్స్ ప్లస్ 2 పెట్టండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. ఎక్స్ ప్లస్ 2 పెడితే 2 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ ఎక్స్ వాల్యూ 2 ప్లస్ 9. 2 స్క్వేర్ వాల్యూ 4 మైనస్ 6 2 జా 12 ప్లస్ 9. పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. 4 ప్లస్ 9 13. 13 minus 12 1. So what is y value? 1. What is x value? 2. So what is solution? Order by 2 comma 1. ఇంకోటి తీసుకుందాం. ఈసారి 4 తీసుకుందాం. ఎక్స్ వాల్యూ x4 తీసుకుంటే ఏమవుద్ది? 4 పెడదాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 4 పెట్టండి. 4 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 4 ప్లస్ 9. 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 6 4 జా 24 ప్లస్ 9. పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. 16 ప్లస్ 9 25 మైనస్ 24. 25 minus 24 1. So x value 4, y value 1. So what is solution? Order pair 4 comma 1. మినిమం 3 సొల్యూషన్స్ సరిపోతాయమ్మా. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండిరా, ముందు ఇచ్చినటువంటి పొలినామియల్కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి జీరోస్ ఫైండ్ చేసేయండి. వచ్చిన ఆన్సర్లు ఉంటాయి కదా, ఇంకా చూడండి వచ్చిన ఆన్సర్ ఎవరు? 3. ఈ 3ని ఫస్ట్ సొల్యూషన్గా తీసుకోండి. ఇంకో ఎక్స్ ప్లస్ 3 పెడితే y 0 వస్తుంది. ఇంకొక 2 రఫ్గా తీసుకోండి. 2 అవసరం లేదు, ఓ 2 సరిపోతాయి. ఈ 2 కూడా సరిపోతాయి, 3 కూడా అవసరం లేదు. 2 సొల్యూషన్స్ అయినా సరిపోతాయి. ఇప్పుడు వీటిని XY ప్లేన్లో రిప్రజెంట్ చేద్దాం, నీట్గా గ్రాఫ్ వేద్దాం. ఇంకో టేక్ ఎక్స్ యాక్సిస్ అండ్ టేక్ వై యాక్సిస్. మీకు తెలుసు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కూడా స్కేల్ 1 యూనిట్ తీసుకుంటే సరిపోతుంది. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్, స్కేల్ ఆన్ వై యాక్సిస్ రాయాలమ్మా, మర్చిపోకూడదు. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter is equal to 1 unit. 1 unit సరిపోద్ది. అండ్ స్కేల్ ఆన్ వై యాక్సిస్ 1 centimeter is equal to 1 unit. 1 యూనిట్ సరిపోద్దమ్మా మొత్తం ఈ చాప్టర్ అంతా కూడా. ఆల్రెడీ గ్రాఫ్ ఉంది. ఇప్పుడు పాయింట్స్ రిప్రజెంట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఆర్డర్ పేర్ 3,0. అంటే ఇక్కడ ఆర్డర్ పేర్ 3,0 ఈజ్ ఫస్ట్ పాయింట్, ఆర్డర్ పేర్ 2,1 ఈజ్ సెకండ్ పాయింట్, ఆర్డర్ పేర్ 4,1 ఈజ్ థర్డ్ పాయింట్. నవ్ వీ హ్యావ్ టు రిప్రజెంట్ దీస్ 3 points ఇన్ XY ప్లేన్. ఈ 3 pointsని కూడా XY ప్లేన్లో మనం రిప్రజెంట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఆర్డర్ పేర్ 3,0. 3,0లో ఇన్ ఆర్డర్ పేర్ 3,0 y వాల్యూ 0. ఇందులో y వాల్యూ 0 అయింది. y వాల్యూ 0 అయింది కాబట్టి ఇది x యాక్సిస్ పైన ఉంటుంది. x వాల్యూ ఎంత? 3. దిస్ ఈజ్ 3 మార్క్ చేసిన పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఆర్డర్ పేర్ 2,1. ఆర్డర్ పేర్ 2,1 అంటే x వాల్యూ 2, ఇది x, y వాల్యూ 1, ఇది 0 అండ్ y వాల్యూ ఈజ్ 1. తెలుసు కదా ఏం చేయాలో? డ్రా 1 line ఫ్రమ్ 2 విచ్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. 1 నుంచి కూడా డ్రా 1 line ఫ్రమ్ 2 విచ్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. The 2 lines meet at a point. That's all. This is the second solution. ఇది సెకండ్ సొల్యూషన్ అమ్మా. వచ్చిందా? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఆర్డర్ పేర్ 4,1. ఆర్డర్ పేర్ 4,1 రిప్రజెంట్ చేద్దాం. అంటే x వాల్యూ 4, ఇదిగో ఇది x వాల్యూ 4, y వాల్యూ 1, ఇదిగో y వాల్యూ 1. మళ్ళీ సేమ్ డ్రా 1 line ఫ్రమ్ 4 విచ్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. నా 1 నుంచి కూడా ఒక లైన్ డ్రా చేయండి. డ్రా 1 line ఫ్రమ్ 1 విచ్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. The 2 lines meet at a point. This is the third point. Order pair 4,1. So eraserతో నేను డస్టర్ తీసుకుని సొల్యూషన్ పాయింట్స్ ఒకటే ఉంచుతాను, మిగతాదంతా కూడా ఎరైజ్ చేసేస్తాను. సో హియర్ I represented 3 points in XY plane. First point order pair 3,0. This is the first point, and this is the second point, and this is the third point. Totally I found 3 points. 3 points జాయిన్ చేశాను. అదే 3 points ఉన్నాయి. ఈ 3 pointsని జాయిన్ చేయండి ఫస్ట్ లాగా విత్ హ్యాండ్ అమ్మా, బట్ నాట్ విత్ స్కేల్. సార్ మరి యూ షేప్ రావాలి కదండి. లేపేయండి హ్యాండ్స్ని పైకి. రైజ్ యువర్ హ్యాండ్ అంటే పైకి ఎత్తురు చేయడు. వీని కూడా రైజ్ యువర్ హ్యాండ్, ఎత్తర బాబు చేయి పైకి ఎత్తు, అంతే యూ షేప్. మనం తెచ్చిడమేనమ్మా యూ షేప్.
అది మనం తీసుకొచ్చాడే యూ షేప్లో మనం ఆ పాయింట్స్ ఇలా కలిపేసుకోవడం, ఇలా అలా అలా మన ఇష్టం, అందంగా ముగ్గులు వేసుకోవడం ఇలా డిజైన్స్. దిస్ ఇస్ యూ షేప్, దట్స్ ఆల్. మీరు ఇది ఎవడు పారాబోలా. హౌ డు వి కాల్ దిస్ గ్రాఫ్ అమ్మా? దిస్ ఈస్ కాల్డ్ పారాబోలా. వాట్ ఈస్ పారాబోలా? The graph of a quadratic polynomial is called parabola. The graph of a quadratic polynomial is called parabola. మనం చెప్తాం, what is the graph of a linear equation? The graph of a linear equation is straight line. ఒక లీనియర్ ఈక్వేషన్ తాలూకా గ్రాఫ్ మనం ఏం చెప్తామో 9th లో చదువుకున్నాం. The graph of a linear equation is straight line. అలాగే వాట్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్? ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇస్ పారాబోలా. ఇట్ లుక్స్ లైక్ యూ షేప్. ఇది యూ షేప్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్ ఎక్కడ టచ్ చేసిందో అదే సొల్యూషన్ అవుతుంది. చూడండి ఇక్కడ, దిస్ ఈస్ కాల్డ్ పారాబోలా. దిస్ పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్. ఇది ఎక్స్ యాక్సిస్, దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్. ఓన్లీ ద పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్. ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేసింది. వాట్ ఈస్ దట్ పాయింట్? దట్ పాయింట్ ఈస్ 3. వాట్ ఈస్ 3? 3 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. 3 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. వెరీ సింపుల్ గ్రాఫ్ అమ్మ, వెరీ సింపుల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? ముందు గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది. అంటే ఒక పారాబోలా ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే టచ్ చేస్తుందో అన్ని పాయింట్స్నే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి సొల్యూషన్స్ అని మనం చెప్తాం. ఒకవేళ పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఒకటే 0 అన్నట్టు చెప్తాం. చూడండి, ద పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్. సో the given quadratic polynomial has only one solution. అదే పారాబోలా ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తామంటే ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ 2 different zeros. ఇందాక చేసాం కదా, ఇందాక చూడండి గ్రాఫ్ 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. అదే పారాబోలా అసలు ఎక్కడ టచ్ చేయలేదు అనుకోండి, ఇఫ్ ద పారాబోలా డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్, if the parabola does not intersect x-axis, then we say that the given quadratic polynomial has no zeros. ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ లేవని చెప్తాము. ఇదే మా గ్రాఫ్ గీసేటువంటి మెథడ్. మీకు 2 సొల్యూషన్స్ అయినా సరిపోతాయి. 2 పాయింట్లు పెట్టేసుకోవడం, యూ షేప్ తీసేసుకోవడం, అంతే. అట్లీస్ట్ 2 సొల్యూషన్స్ మనకి సరిపోతాయి అన్నమాట. వెరీ ఈజీ గ్రాఫ్ అమ్మ. 4 మార్కులు మన పాకెట్లో ఉన్నట్టే మనం చాలా జాగ్రత్తగా, చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. ఒకసారి ఈ పారాబోలా, ఈ పాలినామియల్ గ్రాఫ్ గురించి ఒకసారి చిన్నది ఫైనల్గా నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. అదేంటంటే చూడండి, జనరలీ when we take a quadratic polynomial and draw its graph, the graph of a quadratic polynomial is in U shape. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక మనం తీసుకొని గ్రాఫ్ గీసినట్లయితే అది యూ షేప్లో ఉంటుంది అనమాట. దట్ యూ షేప్ ఈజ్ కాల్డ్ పారాబోలా. పారాబోలా ఈజ్ ఇన్ యూ షేప్. ఇక్కడ మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకొని గ్రాఫ్ గీసినట్లయితే ఎలా ఉండొచ్చు? ఫస్ట్ గ్రాఫ్ చెప్పాను కదా. ఇన్ ఫస్ట్ గ్రాఫ్ ద పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ అట్ 2 different points. చూడండి, ఎక్స్ యాక్సిస్ని అక్కడ 2 different పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. ఇందాక ఒకటి 3 దగ్గర అని, ఒకటి 2 దగ్గర టచ్ చేసింది అన్నమాట. ఇలాగ ఎప్పుడైతే 2 పాయింట్ దగ్గర టచ్ చేసిందో మనం ఏం చెప్తామంటే ద గివెన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ హ్యాస్ 2 different zeros. మరి 2 zeros డిఫరెంట్గా ఉన్నప్పుడే కదా 2 different పాయింట్ దగ్గర టచ్ చేసింది ఇక్కడ. అంటే ఒక పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని 2 different పాయింట్స్ దగ్గర టచ్ చేసినట్లయితే అప్పుడు మనం ఏం చెప్తాం, ఆ పారాబోలాకి 2 different సొల్యూషన్స్ ఉన్నాయని చెప్తాం. అదే పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని కేవలం 1 పాయింట్ దగ్గర టచ్ చేసింది అనుకోండి, అంటే ఇలాగ చూడండి, హియర్ ద పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఓన్లీ 1 పాయింట్. ఎక్స్ యాక్సిస్ని కేవలం 1 పాయింట్ దగ్గర మాత్రం టచ్ చేసింది.
ఇలాగ పారాబోలా ఎక్స్ యాక్సిస్ ఒక పాయింట్ దగ్గర టచ్ చేసినట్లయితే మనం ఏం చెప్తామంటే ద పారాబోలా హ్యాస్ ఓన్లీ 1 జీరో, ఒక జీరో మాత్రమే ఉందని మనం చెప్తాం అనమాట. ఒక్కొక్కసారి పారాబోలా అసలు ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేయదు, అంటే చూడండి యూ షేప్ వస్తుంది కానీ ఎక్కడ టచ్ చేయదు అనమాట. ఇలాగ ఎక్కడా కూడా పారాబోలా అనేది ఇఫ్ పారాబోలా అనేది డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఎనీవేర్, ఎక్కడా కూడా పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేయకపోతే అప్పుడు మనం ఏం చెప్తామంటే దెన్ ద క్వాడ్రాటిక్ పొలినామియల్ హ్యాస్ నో జీరోస్, క్వాడ్రాటిక్ పొలినామియల్కి జీరోస్ లేవని చెప్తాం. అదే ఇఫ్ పారాబోలా అనేది ఇఫ్ పారాబోలా ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 డిఫరెంట్ పాయింట్స్, అదే పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని 2 డిఫరెంట్ పాయింట్స్ టచ్ చేస్తుంది అనుకోండి. ఇఫ్ పారాబోలా ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 డిఫరెంట్ పాయింట్స్ దెన్ వి సే దట్, అప్పుడు మనం ఏం చెప్తామంటే ద క్వాడ్రాటిక్ పొలినామియల్ హ్యాస్ 2 డిఫరెంట్ జీరోస్, ఆ క్వాడ్రాటిక్ పొలినామియల్కి 2 డిఫరెంట్ జీరోస్ ఉన్నాయని మనం చెప్తాం అన్నమాట. ఏం రాశాను? ఇఫ్ పారాబోలా ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ 2 డిఫరెంట్ పాయింట్స్. ఒకవేళ మనం ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్కి మనం గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఆ గ్రాఫ్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ని 2 డిఫరెంట్ పాయింట్ దగ్గర కనుక టచ్ చేసినట్లయితే మనం ఏం చెప్తామంటే దెన్ వి సే దట్ ద క్వాడ్రాటిక్ పొలినామియల్ హ్యాస్ 2 డిఫరెంట్ జీరోస్, ఆ క్వాడ్రాటిక్ పొలినామియల్కి జీరోస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయని చెప్తాం. అదే ఇఫ్ పారాబోలా ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఓన్లీ 1 పాయింట్, అదే ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అనుకోండి ఆ పారాబోలా వచ్చేసి ఎక్స్ యాక్సిస్ని ఎట్ ఓన్లీ 1 పాయింట్. ఇఫ్ పారాబోలా ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఓన్లీ 1 పాయింట్ then we say that the quadratic polynomial has only 1 zero. If a parabola intersects x-axis at only 1 point, then we say that the quadratic polynomial has only 1 zero. ఒకవేళ పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసినట్లయితే అప్పుడు ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి 1 జీరో ఉందని చెప్తాం. ఒకవేళ పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ ఎక్కడ టచ్ చేయలేదు అనుకోండి ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ లేవని చెప్తాం అనమాట. అంటే పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుందో అన్ని సొల్యూషన్స్ ఉన్నట్టు, ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తే ఒక సొల్యూషన్ ఉన్నట్టు, 2 పాయింట్ దగ్గర టచ్ చేస్తే 2 సొల్యూషన్స్ ఉన్నట్టు, ఎక్కడ టచ్ చేయకపోతే జీరోస్ అనేవి లేనట్టు అనమాట. సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. ఇన్ టుడేస్ క్లాస్ ఐ ఎక్స్ప్లైన్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాట్ డిఫరెంట్ టైప్స్, సేమ్ మోడల్, అంటే హౌ టు ఫైండ్ సొల్యూషన్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ బై యూజింగ్ గ్రాఫ్. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ యూజ్ చేసి జీరోస్ ఎలా ఫైండ్ చేయాలనేది నేను మీకు చెప్పాను. దిస్ ఈజ్ వెరీ ఈజీ టాపిక్. మీరు గ్రాఫ్స్ని డ్రా చేసి మీరు కూడా చాలా సింపుల్గా ముందు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి సొల్యూషన్స్ ఫైండ్ చేయండి. ఆ సొల్యూషన్స్కి ఇంకొకటి యాడ్ చేసుకొని గ్రాఫ్ డ్రా చేసేయండి, ఆ పాయింట్లు రిప్రజెంట్ చేయండి, అట్లా యూ షేప్లో కలిపేయండి. దట్ ఈస్ ద గ్రాఫ్. కూడా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ చెప్తున్నాను, ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్ ఈజ్ కాల్డ్ పారాబోలా. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తాలూకా గ్రాఫ్నే మనం పారాబోలా అని పిలుస్తాం. ద పారాబోలా షేప్ ఈజ్ యూ షేప్. దిస్ పారాబోలా sometimes touches x-axis at 2 different points. This parabola touches x-axis sometimes at only 1 point. This parabola sometimes does not intersect x-axis anywhere. ఒక్కొక్కసారి పారాబోలా x-axisని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది, అప్పుడు దానికి 2 సొల్యూషన్స్ ఉన్నట్టు. ఒక్కొక్కసారి పారాబోలా x-axisని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది, అప్పుడు ఒకే ఒక సొల్యూషన్ ఉన్నట్టు. ఒక్కొక్కసారి పారాబోలా x-axis అసలు ఎక్కడ టచ్ చేయదు, అప్పుడు దీనికి సొల్యూషన్స్ అనేవి లేనట్టు. సో దట్ ఈస్ today's class, right? Thank you very much.